వచనం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఏం పాపాలటమ్మా? అవేం తప్పులటమ్మా? రహస్యముగా చేసినవి, పైకి కనబడిపోతాయి. కొన్ని పాపాలు పైకి కనబడిపోతాయి, వాటి గురించి మనం ఈజీగా చెప్పచ్చు. కానీ రహస్య పాపాలు అన్నవి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మాత్రమే కనబడతాయి. కొంతమంది నిర్దోషులుగా ఉండొచ్చు, వ్యక్తిగత అంతరంగ జీవితం చూస్తే వాళ్ళంతా దుర్మార్గులు ఉండరు. కొంతమంది దుర్మార్గులుగా పైకి కనబడతారు, కానీ వ్యక్తిగత అంతరంగంగా చూస్తే వాళ్ళంతా నిర్దోషులు ఎవరు ఉండరు. వారి హృదయం అంతా శుభ్రంగా ఉంటుంటారు. ఎందుకంటే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేసి దేవుడు చూస్తున్నాడని బ్రతుకుతున్న బ్రతుకులు ఉంటుంటాయి. విడిచిపెట్టేస్తారు. ఒకప్పుడేమో వాళ్ళ జీవితంలో చీకటి, అయితే ఇప్పుడైతే వాళ్ళు తెల్లని కాగితంలో ఉంటారు. ఒక్కొక్కరు తెల్లని కాగితంలో కనబడతారు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే దాని నిండా పిచ్చి గీతలే, రహస్యమైన కార్యాలే, రహస్యమైన పనులే. ఇక్కడ ఉంటుంది రహస్యమైన తప్పులు క్షమించు ప్రభువా, క్షమించిన నిర్దోషిగా తీర్చు. పై పాపాలు కడుక్కుంటున్నాం, పైవన్నీ క్షమించమని అడుగుతున్నాం. ప్రభువా, రహస్యంగా నా హృదయంలో ఏముందో ప్రభువా అవి కూడా క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. ఆ పాపాలు కూడా క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. ఈ ప్రార్థన ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు ఆ విధంగా క్షమించబడినప్పుడు ఊహించలేని మేలులతో దేవుడిని నింపును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.